హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు మగ్గం వర్క్ టాజెస్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఇవాళ చూపిస్తాను. ఇవి ఆల్రెడీ మగ్గం వర్క్ చేసేసి ఉన్నాయండి. ఇవి మగ్గం వర్క్ టాజెస్. ఈ మగ్గం వర్క్ టాజెస్ ని మనం ఎడ్జెస్ చివరి ఇలా కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దానికి ఇలా స్టఫ్, థ్రెడ్, నీడిల్, యాక్చువల్లీ ఇవి రెండు కలిపి ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని ఇలా చుట్టూరు ఇలా స్టిచ్ చేసేసుకొని ఈ లోపల ఇలా స్టఫ్ ఇలా ఫిల్లింగ్ చేసేసుకొని మొత్తం టోటల్ ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. క్లోజ్ చేసుకునేటప్పుడు మీరు ఒక థ్రెడ్ వచ్చేసి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మీకు రెడీ అయిపోయింది, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, అలా రెడీ చేసిన టాజిల్. ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా ఇట్లా వస్తుంది. సో మనకి ఫస్ట్ ఇట్లా ఉంటుందండి. ఇది దీని అట్లా స్టఫ్ పెట్టి ఇలా స్టిచ్ చేస్తే మీకు ఇట్లా రెడీ అవుతుంది. దీనికి మళ్ళీ మనం కింద డిజైన్ ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇవి ముత్యాలండి. సో ఇట్లా నాట్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా 1 2 3 4 5 ఒక 6 7 వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి. కంచిపట్టు శారీ అండి. ఇది పీచ్ పింక్ శారీ, మొత్తం పీచ్ పింక్ కి సెల్ఫ్ జెరీ డిజైన్ ఇచ్చాడు. గోల్డ్ కూడా మరి అంత బ్రైట్ కాకుండా కొంచెం డల్ గా ఇచ్చాడు. శారీ అయితే చాలా బాగుందండి. దీంట్లో వచ్చింది పికాక్ డిజైన్ చూడండి, చాలా నీట్ గా ఉంది. సెల్ఫ్ లో ఇచ్చాడు ఇది కూడాను. దీని బ్లౌజ్ వచ్చేసి నేను సెల్ఫ్ చేశానండి, మొత్తం మగ్గం వర్క్ అంతాను. ఇది శారీ వచ్చేసి నాకు హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ పంపించారండి డిజైన్ చేయమని. శారీకి తగ్గట్టుగా మీరే డిజైన్ చేయండి అన్నారు. ఇది బ్లౌజ్ మొత్తం వచ్చేసి హ్యాండ్ పార్ట్ ఒకటి నేను ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ చేశాను. మొత్తం హ్యాండ్ పార్ట్ కూడా లైన్ జెరీ ఇచ్చాను చూడండి, చిన్న చిన్న జెరీ లైన్స్ అంతా టోటలీ జెరీ లైన్స్ ఇచ్చి ఓన్లీ సెంటర్లో నేను డిజైన్ హైలైట్ చేశాను. కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అని ఈ డిజైన్ స్టైల్లో కూడా చాలా చిన్న చిన్న ఫ్లవర్స్, కర్దానా, బీడ్స్, జ్యువెలరీ స్టోన్స్ అలా యూజ్ చేశానండి. బోర్డర్కి వచ్చేసి స్కాలప్ డిజైన్ ఇచ్చి ఒక 1 ఇంచ్ వరకు డిజైన్ చేశాను. ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి. మొత్తం బ్యాక్ షేప్ వచ్చేసి ఇలా కరువు వచ్చి ఇట్లా వస్తుంది. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి హైలైట్ చేశాను. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ కూడా ఫ్రంట్ ఈ పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుందండి మొత్తం. ఇది కూడా ఈ షేప్ వచ్చేసి వర్క్ వస్తుంది. దీనికి టాజిల్స్ అండి. టాజిల్స్ కూడా మగ్గం వర్క్ తో డిజైన్ చేశాను. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి.